శాసనసభ్యుడి మీద దాడి చేయటం అంటే ఆకతాయిగా చేసే చర్య కాదు. సరే, ఎవరు చేసినా ఎలా చేసినా ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ రఫా బ్యాచ్ కి బెదిరేవాడు కాదు బ్రహ్మారెడ్డి. నలభై 45 ఏళ్లుగా అన్నీ చూసిన వ్యక్తిని ఒక్కడు ఇప్పుడే ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కానీ దాడి చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా మీ నాయకుడి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మాచర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? 4 సార్లు శాసనసభ్యుడు 4 సార్లు శాసనసభ్యుడు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు. నువ్వు శాసనసభ్యుడు అయితే ఈ ప్రజలకు ఏం ఒరిగిందో నువ్వు చెప్పాలి. నువ్వు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు, నీ తమ్ముడు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు అనేది కాదు. ఈ ప్రజల కోసం నువ్వేం చేసావు? ఓట్లేసిన ప్రజల కోసం ఆ ధైర్యం నీకుందా? ఈరోజు గుండె మీద చేసుకొని నేను చెప్పగలుగుతాను, భవిష్యత్తులో వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. నా పేరు షైదా, మా ఊరు మెట్టుగుడిపాడు. నైటు పసలపాడు అనే ఊరికి తిరణాలకి వెళ్ళా, మా ఫ్రెండ్స్ రమ్మంటే. వాళ్ళతో పాటు బయట సచివాలయం కాడ కూర్చున్నా. తాగిన సీసా మా ఫ్రెండ్ నన్ను తిడితే వాడి మీద విసిరా, అది రోడ్డు మీద పడ్డది. అంతలో క్యాన్వా వచ్చింది. ఆ కారు ఎవరిదో కూడా నాకు తెలియదు. నేనేదో కావాలని విసిరేశారని అనుకుంటున్నారు అందరూ. నాకు ఆ కారు ఎవరో కూడా తెలియదు. మా ఫ్రెండ్ మీద విసిరిపోయి అది రోడ్డు మీద పడ్డది. అంతేగాని ఎటువంటి ఈ పార్టీలు నాకు సంబంధం లేదు. మా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళా తిరణాలకి, అంతే. మామూలుగా పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు నాకు. పొరపాటున జరిగిందేలే కానీ కావాలని చేసింది కాదు. పోలీసు వాళ్ళు 2 కొట్టారన్న, లాఠీతో కాళ్ళ మీద కొట్టారన్న. కారులో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చారు, వెంటబడి కొట్టారన్న. పోలీసులు కూడా కొట్టారన్న. వాళ్ళు ఎవరో 2 వచ్చి మేము ఇంకా ఉరుకుతున్నామన్న, వెంటబడుతుంటే చేల్లోకి. వాళ్ళు వెంటబడి కొట్టారన్న. ఇంకా కొట్టి జేబులో వేశారు. ఫ్రెండ్స్ ఇందులో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి ఆడ 2 దెబ్బలు వేశారు పోలీస్ స్టేషన్ బయట. ఈడ్చుకెళ్ళి అరుగు మీద పండేసి మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేశారు.